హృదయ
దయచేసి కూర్చోండి. బలలో చేయవేక ముందు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Paul's epistles to 2 Corinthians chapter 5 verse 17. అందరం కలిసి చదువుదాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం అందరం కలిసి చదువుతాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చదివిన మాటలు ప్రభు మన కొరకై ఆశీర్వదించిన గాక. ప్రభు యొక్క సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరిసి. ప్రేమలేని తండ్రి, మరొకసారి ప్రభు ఇంత నేను ఆరాధించి గణపరుష్టలో మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలు. తిరిగి బల్ల చుట్టూ చేరి నీ మాటలు మేము ధ్యానించుకుంటుండగా నీ వాక్య వెలుగులో మా జీవితంలో పరిశీలించుకోవడానికి మెండైన కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మీరే తండ్రి మాతో మాట్లాడండి. మా యాత్ర జీవితంలో మమ్మల్ని పురుకొల్పండి, మమ్మల్ని జీవింపచేయండి. ప్రభు కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటున్నాం. అలాగే తప్పిపోయిన మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి మమ్మల్ని జీవింపచేయమని వేడుకుంటున్నాం. మీరు ఆత్మ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. బలమైన ఆత్మకార్యములు మా మధ్యలో జరిగించని ప్రభు ఈ సమయం మేము గడిపేసి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మా మధ్యలో మీరండి ప్రభు. మీ వెంటనే కృపను మా మీద కుమ్మరించి మీ బలమైన ఆత్మ ద్వారా మాలో కార్యాలు జరిగించి మీ నా మహిమ తెచ్చుకుని వేడుకుంటున్నాం. చదివిన మాటలు మా కొరకై దీవించండి. మందిర చుట్టూ మీ కంచె మీ అగ్ని భద్ర సమృద్ధిగా అనుగ్రహించండి. అంధకార శక్తులు, చీకటి శక్తులు నామను బంధించి వేస్తుంటున్నాం. బలైన నన్ను కూడా నీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. తండ్రి మీరే కృప చూపించి మీ నామహి గడిపిల్ల క్షేమ కొరకై జీవించుకులు వాడబోట్లు మెండైన కృపను అనుగ్రహించి నడిపించమని తండ్రి సమస్తం మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ఏసుగా శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రక్షించబడి దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి విశ్వాసులు వారి యాత్రా జీవితంలో ఎల్లప్పుడూ వారు కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన తలంపు ఏంటి అంటే ప్రభువైన యేసు క్రీస్తులో వారు ఎలాంటి స్థితిని లేకపోతే ఎలాంటి స్థానాన్ని వారు పొంది ఉన్నారో వారు గ్రహించవలసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలముగా మనం ఎల్లప్పుడూ ప్రభువులో మనం పొందినటువంటి స్థితి ఎలాంటిది అనేది మనము గ్రహించి దాని విషయమైన అధికమైన జ్ఞానాన్ని మనం కలిగిన వారముగా మనం ఉండాలి. కాబట్టి మరి యాత్ర జీవితంలో ప్రతి దినం ప్రతి క్షణం మనము మన ప్రభువులో మనం పొందిన ఆశీర్వాదకరమైన స్థితి ఏంటి అనేది ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రభువులో మనం పొందిన ఈ ఆశీర్వాదకరమైన స్థితి ఎంతో ఉన్నతమైనది. ఆ యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించడం అనేది మన యాత్రా జీవితం అంతా మనము అంటే గడిపినా కానీ గ్రహించలేము. ఎందుకంటే ఆ ప్రభు మన ఎడలో చూపిన తన కృప మహదైశ్వర్యము అంత గొప్పదిగా ఉంచి ఉన్నది. కాబట్టి మనము జీవించినంత కాలం ఏం చేయాలి అంటే మన ప్రభువులో మనం ఎటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని పొంది ఉన్నాం, ఎటువంటి స్థానాన్ని మనం కలిగిన వారముగా ఉంటున్నాం అనేది మనం ఎల్లప్పుడూ మనస్సు పెట్టిన వారముగా మనం ఉండాలి, ధ్యానించుతూ ఉండాలి. దాని గురించి మనం మెడిటేట్ చేస్తూ ఇంకా అధికంగా తెలుసుకొనొచ్చు మన యాత్రా జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, we need to always think about our position and our identity in our Lord Jesus Christ. ఎందుకంటే ఈ తలంపు, ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క ధ్యానము మన జీవితముల మీద ఎంతో అధికమైనటువంటి ప్రభావాన్ని చూపించేదిగా ఉంచి ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప ప్రభావము మన యొక్క జీవితముల మీద ఈ తలంపు చూపించేదిగా ఉంటున్నది. కాబట్టి బైబిల్ గ్రంథంలో విశ్వాసి క్రీస్తులో పొందినటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని, క్రీస్తులో కలిగిన స్థానాన్ని ఎన్నో విధాలుగా వివరించబడినదిగా ఉంచి ఉన్నది. అందుకని
అనేక వర్తమానాలు కూడా దీని గురించి దేవుని బిడ్డలు బోధిస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము కూడా ఈ యొక్క ఆలోచన కలిగిన వారముగా మనం ఉండాలి. ఎక్కడున్నా, ఏ సమయంలో మనమున్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా ఈ తలంపు నిజంగా మనకెంతో ఆశీర్వాదకరంగా, మనల్ని ఎంతో ప్రోత్సహించేదిగా, మనకెంతో ధైర్యాన్ని ఇచ్చేదిగా, ఎంతో మనకి ఉజ్జీవాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది. కనుక ఈ తలంపును ఎప్పుడే కానీ మనము మర్చిపోయే వారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ తలంపును మర్చిపోయినటువంటి అనేక మంది దేవుని బిడ్డలు వారెంతగానో నష్టపోయినారు, ఆత్మీయంగా నష్టపోయినారు, ఎంతో కృంగిపోయిన వారుగా ఉంటున్నారు, ఎన్నో విధాలుగా సైతాను చేతిలో చిక్కుబడిన వారుగా ఉంటున్నారు. కనుక మనము ఎప్పుడే కానీ ఈ యొక్క అంశమును మన జీవితంలో నెగ్లెక్ట్ చేయకూడదు, మన నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి క్రీస్తులో మనం పొందినటువంటి స్థితి, ఆయనలో మనం కలిగిన స్థానము ఎన్నో విధాలుగా దేవుడే మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి వాట్ యామ్ ఐ ఇన్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ప్రశ్నకు మనం ఎంతో జవాబును చెప్పేవారముగా మనం ఉండాలి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు క్రీస్తుని అంగీకరించారు, క్రైస్తవులుగా ఉంటున్నారు, విశ్వాసులుగా ఉంటున్నారు, వాట్ ఆర్ యు నౌ? మాకు మీకు డిఫరెన్స్ ఏంటి? మీ ప్రత్యేకత ఏంటి? క్రీస్తులో మీకు కలిగిన స్థానం ఏంటి అని వాళ్ళు అడిగితే మనం చెప్పగలిగే వారముగా మనం ఉండాలి. చెప్పలేకపోతే దాని అర్థం ఏంటి అంటే, మనకు క్రీస్తులో నీవు పొందిన స్థితి ఏంటో నువ్వు గ్రహించలేదని అర్థం. అది గ్రహించకపోతే నీ ఆత్మీయ జీవితం ఎంతో చప్పగా ఉంటుంది, ఎంతో బలహీనమైనదిగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎంతగానో గ్రహించాలి. ఎందుకంటే ఈ యొక్క క్రీస్తులో మనం పొందినటువంటి స్థితిని బట్టి మన జీవితం అనేది ఈ లోకయాత్ర జీవితంలో మనం కలిగి ఉండగలం. మనం ఎలా నడుచుకుంటామో, ఎలా ప్రవర్తిస్తామో, ఎలా జీవిస్తామో అనేది ఈ అంశం మీదనే ఆధారపడినదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఈ క్రీస్తులో నీవు నేను పొందినటువంటి స్థితి, ఆ స్థానము ఎంతో గొప్పది అనేటువంటి ఆలోచన మనం ఎప్పుడు కలిగి దాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఇట్ హ్యాస్ గాట్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్. మన జీవితం మీద అది ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపించేదిగా ఉంటున్నది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనము క్రీస్తులో పొందినటువంటి స్థితి అనేక రీతులుగా వివరించబడినది. కొన్ని క్లుప్తంగా నేను చెప్తాను. మన ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, వాట్ సార్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ గాట్ ఆన్ అవర్ లైఫ్. మన జీవితముల మీద క్రీస్తులో నీవు నేను పొందినటువంటి స్థితి యొక్క జ్ఞానము ఎలాంటి ప్రభావాన్ని అది చూపుతుంది అనేది మనము గ్రహించాలి. దానికంటే ముందు ఎటువంటి స్థితిని మనం పొంది ఉన్నాం, దీని గురించి అనేక సార్లు వర్తమానాలు వింటారు, మనం వింటూ వస్తూ ఉంటున్నాం. కాబట్టి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆరాధనలో కూడా మనం వింటూ వచ్చినాం. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ వచనం, 3వ అధ్యాయంలో క్రీస్తులో దేవుని బిడ్డలు పొందినటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిని గురించి అనేక విధాలుగా అపోస్తలుడైన పౌలు వివరిస్తూ వచ్చినాడు. కాబట్టి పౌలు తన పత్రికలలో అనేక చోట్ల క్రీస్తులో విశ్వాసి కలిగి ఉన్నటువంటి ఆ పొజిషన్, ఆ ఐడెంటిటీ, ఆ స్థానము, ఆ స్థితిని అనేక విధాలుగా వివరిస్తూ వచ్చినాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వీఆర్ చోజన్ పీపుల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 6వ వచనంలో మన యొక్క స్థితి క్రీస్తులో ఏంటి. వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ అంటే, ఐఎమ్ ఎ చోజన్ పర్సన్ ఇన్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తులో ఏర్పరచబడిన వాడును. ఐఎమ్ ఎ సెలెక్టెడ్ పర్సన్. నేను క్రీస్తు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, నేను పుట్టక ముందే, లోకం పుట్టక ముందే క్రీస్తులో ఆయన నన్ను ఏర్పరచుకున్నవాడుగా ఉంటున్నాడు. దట్ ఈస్ మై ఐడెంటిటీ. అదే నా యొక్క స్థితి, అది నా స్థానము క్రీస్తులో. కాబట్టి ఎంత గొప్పగా మనం చెప్పగలమో చూడండి. కాబట్టి ఎవరైనా నిన్ను అడిగితే వాట్ ఈజ్ యువర్ పొజిషన్ యువర్ క్రైస్ట్, క్రీస్తులో నీ స్థానం ఏంటి, సంఘంలో నీ స్థానం ఏంటి అని ఎవరైనా అడిగితే ధైర్యంగా మనం ఏం చెప్పగలమంటే, ఐ ఆమ్ ఏ చోజన్ బీయింగ్, నేను ఏర్పరచబడినటువంటి వ్యక్తిని. తర్వాత రెండవదిగా అదే అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఎఫెసీయుల గ్రంథంలో, ఎఫెసీయుల పత్రికలో వీఆర్ జస్టిఫైడ్, మనం నీతిమంతులుగా తీర్చబడినాం. క్రీస్తులో మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, గలేషియన్స్ చాప్టర్ 2.
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా. కాబట్టి క్రీస్తునందు నీతిమంతులముగా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఇలాగ అంటున్నాడు, 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఒక నీడలో ఒకడు దయగలి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి ప్రభువు మనల్ని ఉచితముగా మన పాపములన్నిటినీ ఆయన క్షమించి వేయటం ద్వారా మనం ఉచితముగా దేవుని కృప ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడినాం. కాబట్టి క్రీస్తులో నీ స్థానం ఏంటి? వాట్ ఆర్ యూ ఇన్ జీసస్ క్రైస్ట్? ఐ ఆమ్ ఎ జస్టిఫైడ్ పర్సన్. నేను నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తిని. తర్వాత ఇంకా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము ఆ ప్రభువులో ఆయన కుమారులముగా మనం చేయబడినాం, ఆయన బిడ్డలముగా మనం చేయబడిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఎవరైనా మనల్ని అడిగితే వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్? ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను అని మనము చెప్పగలిగే స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చినాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఆ సంగతి మనము చూడవచ్చు. అలాగే మనం ఇంకా చూసినట్లయితే క్రీస్తులో మనం పొందిన మరొక ఆశీర్వాదకరమైన స్థితి ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఇలా రాయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. వీఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఎవరు అంటే వీఆర్ లివింగ్, నో మోర్ ఇన్ డెడ్ స్టేట్. మనం ఇంకా ఇప్పుడు మరణ స్థితిలో ఉన్న వారం కాదు, మనం జీవించుచున్న వారము. కాబట్టి క్రీస్తులో నువ్వు పొందిన మరి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే నీవు జీవించు వాడవుగా ఉంటున్నావు, మరణము నుంచి విడుదల పొందిన వాడవుగా ఉంటున్నావు, మరణములో నుంచి జీవంలోనికి దాటిన వ్యక్తిగా ఉంటున్నావు. కాబట్టి క్రీస్తుతో కూడా ఆయన తర్వాత ఆయనతో కూడా కూర్చుండబెట్టబడిన వాడవు, ఆయనతో కూడా సింహాసనాసీనుడుగా చేయబడిన వాడవుగా ఉంటున్నావు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చినాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే 5వదిగా మనము క్రీస్తులో ఏమై ఉన్నాం అంటే వీఆర్ శాంక్టిఫైడ్ పీపుల్. క్రీస్తులో మనము పరిశుద్ధపరచబడిన వారముగా మనము ఉంటున్నాం. కాబట్టి 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా అపోస్తలుడు పౌలు ఇలాగా అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, ఇవన్నీ నేను క్రీస్తులో మనం ఎటువంటి స్థితి పొంది ఉన్నాము అనే దానికి ఉదాహరణగా మనం చూపిస్తుంటున్నాను. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. కాబట్టి క్రీస్తు యేసునందు ఏమైనామంట? పరిశుద్ధపరచబడిన వారం. కాబట్టి క్రీస్తులో మన ఐడెంటిటీ ఏంటంటే వీఆర్ శాంక్టిఫైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము పరిశుద్ధులముగా అయిన వారముగా ఉంటున్నాం. ఇది మన యొక్క పొజిషన్, దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ, దిస్ ఈజ్ అవర్ అంటే స్థానం, ఇది మన స్థానం, ఇది మన స్థితిగా మనము చెప్పవచ్చు. ఇంకా మనం చూస్తే ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో వీఆర్ హ్యాబిటేషన్ ఆఫ్ ద లార్డ్. దేవునికి మనము ఆలయముగా చేయబడుతున్నాం, ఆలయముగా కట్టబడుతూ ఉంటున్నాం. కాబట్టి క్రీస్తులో నీవేమై ఉన్నావు అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తులో నేను దేవునికి ఆలయముగా చేయబడ్డాను. కాబట్టి నా హృదయంలో ఆయన నివసించేటువంటి స్థితిలోనికి నేను తీసుకొని రాబడుతూ వచ్చినాను. తర్వాత ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతూ వస్తే వీ హ్యావ్ ఈక్వల్ రైట్స్ విత్ జ్యూస్. యూదులతో మనకు సమానమైనటువంటి ఆ యొక్క ఆధిక్యతలన్నిటినీ ప్రభు మనకు క్రీస్తులో అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి నౌ వీఆర్ నో మోర్ లెస్ దాన్ జ్యూస్. అంటే యూదులు ఏర్పరచబడిన వారు దేవుని యొక్క అంటే బిడ్డలుగా ఏర్పరచబడిన వారుగా ఉంటున్నారు. వారు నిరీక్షణ కలిగిన వారు, వాగ్దానములు వారివి, క్రీస్తు వారిలో జన్మించారు. ఇటువంటి ఆధిక్యతలన్నీ వారు కలిగిన వారుగా ఉంటున్నారు. అయినా కానీ క్రీస్తులో ఇప్పుడు ఏమైందంటే వారితో మనము సమానముగా చేయబడిన వారముగా ఉంటున్నాము.
ఇంకా మనం చూస్తూ వచ్చిన ఉదయకాలం ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 13-27 వచనాలలో మనకు వీ హ్యావ్ బోల్డ్నెస్ టు అప్రోచ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తును మనము సమీపించడానికి ధైర్యం కలిగిన వారముగా ఉంటున్నాము. ఏ సమయంలోనైనా, ఎటువంటి స్థితిలోనైనా ఆయన సన్నిధికి మనం చేరి వచ్చే వారముగా మనం ఉంటున్నాం. ఇంకా వీఆర్ సీల్డ్ పీపుల్. దేవుని కొరకై, ప్రభు కొరకు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినటువంటి వారం. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే క్రీస్తులో నీవు నేను పొందినటువంటి ఆ ఆధిక్యతలు, లేకపోతే స్థానము, ఐడెంటిటీ ఎంతగానో ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఇవన్నీ దేవుడు మన కొరకై రాసి ఉంచినాడు. మనము క్రీస్తులో ఎటువంటి స్థితిని మనం పొందినామో, ఎటువంటి స్థానాన్ని పొందినామో, వాట్ సైడ్ ఆఫ్ ఐడెంటిటీ వీ హ్యావ్ రిసీవ్డ్, వాట్ సైడ్ ఆఫ్ పొజిషన్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అనేది నీవు నేను గ్రహించాలని, తెలుసుకోవాలని ఆయన ఎంతగానో దేవుడు కోరుచూ ఉంటున్నాడు. అందుకనే ఇంతగా పరిశుద్ధ గ్రంథంలో వాటిని మన కొరకై వివరించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైనా సోదరి సోదరుడా, క్రీస్తులోనూ పొందినటువంటి స్థితిని ఎల్లప్పుడూ గ్రహించి దాని గురించిన ఆలోచనల చేత నింపబడిన వాడవుగా ఉండాలి. ఇదెంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ క్రీస్తులోనూ పొందినటువంటి స్థితిని కనుక నువ్వు మర్చిపోతే దానివల్ల కలిగే ఆత్మీయ నష్టం ఎంతో గొప్పది. బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు దీని కొరకు రాయబడుతూ వచ్చినాయి. బికాస్ దే ఫర్గాట్ దేర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, దేర్ పొజిషన్ ఇన్ ద లార్డ్, దే లాస్ట్ సో మెనీ బ్లెస్సింగ్. ఎన్నో ఆశీర్వాదాలు కోరు, ఎంతో ఆత్మీయంగా నష్టపోయినారు. అందుకనే మనం ఈ విషయాన్ని ఎప్పుడు మనం గ్రహించాలి. కాబట్టి క్రీస్తులో నీవు పొందిన స్థితి, క్రీస్తులో నువ్వు కలిగిన స్థానము ఏంటి అనేది నువ్వు కలిగిన వాడు. వాట్ ఆమ్ ఐ ఇన్ జీసస్ క్రైస్ట్? ఈ తలంపులు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ క్రీస్తులోనూ పొందిన ఆశీర్వాదకరమైన స్థితిని గురించి ఎప్పుడైనా ధ్యానించినారా? ఎప్పుడైనా దీని గురించి మనసు పెట్టారా? లేనట్లయితే ఈ దినం నుంచి అయినా క్రీస్తులో నీవు నేను పొందిన ఆశీర్వాదకరమైన స్థితిని గురించి ఆలోచించుతా. ఎందుకంటే మరొక మాట నేను చెప్తాను, ఈ ఆలోచన, ఈ జ్ఞానము, ఈ గ్రహింపు, ఇట్ హాస్ గాట్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్. మన జీవితంలో మీద ఇది ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అందుకని ఈ జ్ఞానము ఎంతో మనకు అవసరమైనది. క్లుప్తంగా ఎటువంటి ప్రభావాన్ని అది చూపుతుందో నేను కొన్ని సంగతులు మీకు తెలియజేస్తాను. చూడండి, అనేక సార్లు ఎంతోమంది భక్తులు చెప్తూ వచ్చినారు, ఈ యొక్క జ్ఞానము మన మీద చూపించే ప్రభావం ఎంతో ఉంది. అంటే దాన్ని ఎలా చెప్పగలమంటే మన ఆలోచనలు అది ప్రభావితం చేస్తుంది. అంటే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు, ఎటువంటి చుట్టూ జరిగే పరిస్థితుల విషయంలోనైనా కానీ, లేకపోతే కలిగేటువంటి పరిస్థితుల విషయంలో కానీ ఏ విధంగా ఆలోచిస్తావు అనేది దేని మీద ఆధారపడుతుందంటే క్రీస్తులో నువ్వు పొందిన ఆశీర్వాదకరమైన స్థితిని గురించిన జ్ఞానం మీద అది ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి నీ ఆలోచనలని అది ఎంతో ప్రభావితం చేసేదిగా ఉంటుంది. లైక్ రెండవది మనం చూస్తే ఇంకా నీ వైఖరి, ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ అంటే లైఫ్, నీ మనసు యొక్క యాటిట్యూడ్, నీ వైఖరి కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు క్రీస్తులో పొందిన స్థితిని బట్టి, ఐడెంటిటీని బట్టి నీ వైఖరి కూడా ఉంటుంది. ఇంకా మనం చూస్తే నీ బిహేవియర్, అంటే ఏ విధంగా మాట్లాడతావు, ఏ విధంగా ప్రవర్తిస్తావు, ఏ విధంగా జీవిస్తావు అనేది కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకా మనం చూస్తే యువర్ రియాక్షన్ టు ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో జరిగే పరిస్థితులకు ఎలా ప్రతిస్పందిస్తావు అనేది కూడా క్రీస్తులోను పొందిన స్థితి కలిగిన దాని గురించిన గ్రహింపు జ్ఞానమును బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యువర్ లివింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకై జీవించే జీవితం కూడా క్రీస్తులోను పొందిన స్థితిని ఆ యొక్క జ్ఞానం బట్టి ఆధారపడినదిగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే దేవుని భక్తులు క్రీస్తుల వారు పొందిన స్థితిని గురించినటువంటి ఆ గ్రహింపు కలిగి ఉన్నారు కనుక ఇటువంటి పరిస్థితులన్నిటిలో వారు సరైన విధానంలో జీవిస్తూ వచ్చినారు. కాబట్టి నేను కూడా అలాగన దేవుని బిడ్డల వలె, మనకు ముందున్నటువంటి దేవుని భక్తుల వలె ఈ గ్రహింపు, ఈ జ్ఞానం కలిగి మనము జీవించాలని ప్రభు కోరుచూ ఉంటున్నాడు. చూడండి, మొట్టమొదటిగా క్రీస్తులో నేను పొందిన స్థితి
మనకిచ్చేటువంటి గొప్ప అంటే ఇంపాక్ట్, మన జీవితంలో ఉండేటువంటి ప్రభావం ఏంటో తెలుసా? ఇట్ గివ్స్ అస్ గ్రేట్ కాన్ఫిడెన్స్. మనకెంతో ధైర్యాన్ని అది ఇచ్చేదిగా, ఎంతో గొప్ప నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరి చాలాసార్లు అనుకుంటూ ఉంటారు చాలామంది, ఈ లోకంలో ద పొజిషన్ ఇన్ దిస్ వరల్డ్, వాళ్ళు లేకపోతే ఐడెంటిటీ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ దెమ్ కాన్ఫిడెన్స్ అని వారు అనుకుంటూ ఉంటారు. లేదా ఉన్నతమైన ఉద్యోగము, డబ్బులు చాలా అధికంగా కలిగి, బ్యాంక్ బ్యాలెన్సెస్ కానీ, లేకపోతే పవర్ ఉంటే కానీ, ఐడెంటిటీ ఉంటే కానీ, ఇవన్నీ వారికి ఎంతో అంటే హోప్ ఇచ్చేవిగా, ఆశ నిరీక్షణ ఇచ్చేవిగా, లేదా కాన్ఫిడెన్స్ ఇచ్చేవిగా అని వారు అనుకుంటూ ఉంటారు. కానీ మీరు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ లోకంలో వాట్ ఎవర్ మే బీ యువర్ పొజిషన్, నువ్వు ఏ స్థానంలోనైనా ఉండవచ్చు, ఎంత పవర్ అయినా నీ చేతిలో ఉండవచ్చు, ఎంత ధనమైన నీ చేతిలో ఉండవచ్చు, ఎంత జ్ఞానమైన నువ్వు కలిగిన వాడుగా ఉండవచ్చు. బట్ దిస్ పొజిషన్, దిస్ ఐడెంటిటీ విల్ నెవర్ గివ్ యూ అంటే ద ట్రూ కాన్ఫిడెన్స్, ట్రూ హోప్ అనేది నీకు ఇవ్వలేదు. కాబట్టి అవి కొంతగా నీకు సహాయపడవచ్చేమో, కానీ నిజమైన కాన్ఫిడెన్స్, నిజమైన నిరీక్షణ వాటి ద్వారా ఏమాత్రము కలగదు. కాబట్టి చూడండి, ఈ దినాల్లో మనం చూసినట్లయితే అనేక మంది ఎంతో ధనం ఉంది, ఎంతో పవర్ ఉంది, ఎన్నో విధాలుగా ఉంటున్నాయి, కానీ వారు రేపేం జరుగుతుందో, ఈ కరోనా వస్తే ఏమవుతుందో అనే భయంతో వారు కూడా నింపబడిన వారుగా ఉంటున్నారు. అంటే ఆల్ దీస్ థింగ్స్ వారికి ఏమాత్రం కాన్ఫిడెన్స్ ఇవ్వడం లేదు, వారికి ఏమాత్రము నిరీక్షణ ఇవ్వడం లేదు. అంటే ఇవన్నీ ఈ లోకరీతిగా ఉండే పొజిషన్స్, లోకరీతిగా ఉండే ఆధిక్యతలు మనుషునికి నిజమైన కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. కానీ దేవుని వాక్య ప్రకారం ఏం చెప్పవచ్చు అంటే, యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులోను కలిగిన స్థానము, క్రీస్తులోను కలిగినటువంటి ఐడెంటిటీ, ఆ ఆశీర్వాదకరమైన స్థితి నీకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేదిగా ఉంచి ఉన్నది. కాబట్టి ప్రేమైన సోదరి అందుకనే గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ఇలాగ అన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతలు 10:28. Proverbs 10:28. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. కాబట్టి ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద రైచియస్ పీపుల్, ద హోప్ ఆఫ్ ద రైచియస్ పీపుల్ విల్ గివ్ దమ్ మోర్ జాయ్. వాళ్ళు ఇంకా ఆనందంగా ముందుకు నడిపించేదిగా ఉంటున్నది. ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద వికెడ్, లేకపోతే భక్తిహీనుల యొక్క ఆశ అది భంగమైపోతుందంట. అది ఏమాత్రం వారికి అంటే, ఎందుకంటే అది నిజమైన కాన్ఫిడెన్స్ కాదు, అది నిజమైన ఆశ కాదు, అది నిజమైన నిరీక్షణ కాదు. కానీ నీతిమంతుల యొక్క ఆశ అది క్రీస్తులో ఉంది, క్రీస్తులో తాను కలిగి ఉన్నటువంటి స్థానం మీద ఆధారపడి ఉంది. క్రీస్తులో తాను పొందిన ఆశీర్వాదకరమైన స్థితిని బట్టి ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క కాన్ఫిడెన్స్ విల్ మేక్ హిమ్ మోర్ జాయ్ఫుల్. కాబట్టి ప్రియమైన సోదరి చూడండి, మనము ఏర్పరచబడినటువంటి వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రభువే మనల్ని అంటే మన యొక్క స్థితిగతులను బట్టి ఆయన చూసి మనల్ని ఏర్పరచుకోలేదు. కేవలం తన ఉచితమైన కృపను బట్టి ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్న వాడుగా ఉంటున్నాడు. గనుక మన యాత్ర జీవితంలో ఈ ఒక్క మాట ఆలోచించినప్పుడు, గాడ్ హ్యాస్ సెలెక్టెడ్ మీ, గాడ్ హ్యాస్ చోజన్ మీ, ఆయనలో ఆలోచించినట్లయితే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. కాబట్టి దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడే నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, ఆయన నిత్య రాజ్య కొరకే నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయనే నన్ను అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్తో మనం ముందుకు సాగవచ్చు. కాబట్టి అంతేకాకుండా ఇంకా ఆలోచిస్తే, నేను ఆయన కుమారుడను, ఆయన కుమార్తెను, కనుక తండ్రి ఎలాగైతే కుమార్తెలను చూసుకుంటాడు, అదేవిధంగా నా పరమ తండ్రి కూడా హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనేటువంటి ధైర్యంతో మనం ముందుకు సాగవచ్చు. కాబట్టి ప్రేమైన సోదరి క్రీస్తులోను కలిగిన స్థితిని ఆలోచిస్తే నీ దేవుని అందు ఎల్లప్పుడూ ఎంతో గొప్ప కాన్ఫిడెన్స్, ధైర్యాన్ని కలిగి నీ ముందు యాత్రా జీవితంలో ముందుకు సాగగలవు. కాబట్టి ద ఫస్ట్ ఇంపాక్ట్, ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ పొజిషన్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఇచ్చేటువంటి నీ జీవితం మీద కలిగిన ఇంపాక్ట్ ఏంటి అంటే, ఇట్ గివ్స్ యూ గ్రేట్ కాన్ఫిడెన్స్, ఎంతో గొప్ప నిరీక్షణ, ఎంతో ధైర్యాన్ని నీకు ఇచ్చేదిగా ఉన్నది. కాబట్టి లోకంలో ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి పొజిషన్ అయినా నీకు ధైర్యాన్ని ఇవ్వలేదు, కానీ క్రీస్తులోనూ కలిగిన ఈ స్థితి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది. తర్వాత రెండవదిగా మనం చూస్తే,
ఈ క్రీస్తులో నీవు నేను కలిగి ఉన్నటువంటి స్థితి మన జీవితంలో కలిగి ఉండే రెండవ ఇంపాక్ట్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ us టు రిజాయిస్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్. క్రీస్తులో మనం ఎల్లప్పుడూ ఆనందించే వారినిగా చేసేదిగా వచ్చి ఉన్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, పౌలు జీవితంలో శిష్యుల జీవితాలు మీరు బాగా గమనిస్తూ వచ్చినట్లయితే వారు అన్ని పరిస్థితులలో, అన్ని శ్రమలలో, కష్టాలలో, నిందలలో, అవమానాలలో ఎంతో సంతోషముతో, ఆనందముతో యాత్రా జీవితాన్ని కొనసాగించగలిగినారు. కారణం ఏంటి రహస్యం అంటే వారు క్రీస్తులో తాము కలిగినటువంటి ఆ స్థితిని, ఐడెంటిటీని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారు గుర్తించి దాన్ని ఎల్లప్పుడూ వారి హృదయంలో నెమరు వేసుకోవడం వలన వారెంతో సంతోషముతో, ఆనందముతో యాత్రా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, క్రీస్తులో మనము ఇదివరకే చూస్తూ వచ్చినాం. ఉచితంగా మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం, మనం పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు యేసు క్రీస్తు వారిలో మనలో పాపం అనేటువంటి విషయంలో, అంటే పాపము చేశాను అనేటువంటి ఆ బాధ నుంచి ఆయన మనకు విడుదల కలగజేసినాడు. అంతేకాదు, పాపం వల్ల కలిగినటువంటి రుణమును ఆయన తొలగించి వేసినాడు. కాబట్టి ఆ రుణము తొలగించబడింది, పాపం చేసిన బాధ తీసివేయబడింది, హృదయం అంతా ఎంతో పాప భారము నుంచి విడుదల పొందినదిగా ఉంటున్నది. ఆ కారణం చేత ప్రభు మన హృదయాన్ని ఎంతో సంతోషముతో, ఆనందముతో నింపినాడు. అందుకని పేతురు అన్నాడు, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము మనం కలిగి ఉన్నామని. కాబట్టి ఆ రక్షణలో రక్షించబడినప్పుడు ఆ గొప్ప సంతోషాన్ని మనం పొందడం మాత్రమే కాదు, ఈ సంతోషంలో మనం కొనసాగాలనేది దేవుని యొక్క గొప్ప ఆశ. అందుకనే పౌలు అంటూ వచ్చినాడు, రిజాయిస్ ఆల్వేస్, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, మన యాత్రా జీవితంలో ఎల్లప్పుడూ ఇలాగ ఆనందించచ్చు మనం కొనసాగాలి. చుట్టూ ఎటువంటి పరిస్థితులున్నా, మన దేహంలో ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, శ్రమలున్నా, దుఃఖాలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా మనం సంతోషముతో యాత్రా జీవితాన్ని కొనసాగించాలి. ఎలాగున్న అటువంటి సంతోషముతో మన యాత్రా జీవితాన్ని కొనసాగించగలమంటే ఒక మార్గం, ఒక రహస్యం ఏంటో తెలుసా? we need to always think about our position in the Lord. క్రీస్తులో నీవు నేను పొందిన ఆశీర్వాదకరమైన స్థితిని ఎల్లప్పుడూ మనము ధ్యానించాలి, దాని గురించిన గ్రహింపు కలిగిన వారముగా ఉండాలి. చూడండి, కొన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు, శీలను వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు, వారిని బాగా కొట్టారు, జైల్లో వేశారు. వాళ్ళకి ఎంతో దేహం అంతా గాయాలున్నాయి, ఎంతో నొప్పితో బాధపడుతూ ఉంటున్నారు. వారు చంపివేయబడతారేమో ఆందోళన వారికి ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతుంటున్నారు. ఆనందముతో వారు పాటలు పాడుకొనొచ్చు జైల్లో గడిపినారు. ఎలాగెంత సంతోషముతో వారు జీవించగలిగినారు ఇటువంటి పరిస్థితులలో అంటే వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి పాటలు ద్వారా ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తూ ఉంటున్నారు? వారు క్రీస్తులో పొందిన గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్పదో వారు స్తుతిస్తూ ఉండడం వలన వారి హృదయాల్లో ఎంతో ఆనందంతో నింపబడ్డాయి. వారి నొప్పి తగ్గిపోయింది, వారి భయాలు పారిపోయినాయి, వారి చింతలని తొలగిపోయినాయి. తద్వారా ఎంతో ఆనందంతో వారు నింపబడుతూ వచ్చినారు. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా ఏమన్నాడంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమా 8:18. ఈ మోడల్ పౌలు పలికినప్పుడు ఆయనలో ఉండేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని గురించి మనం చూడవచ్చు. రోమన్స్ 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, పౌలు ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు. ఎలాగో అలాగే ఎంచగలుగుతూ ఉంటున్నాడంటే ద పొజిషన్ హీ హాజ్ రిసీవ్డ్ ఇన్ క్రైస్ట్, ఆయన క్రీస్తులో కలిగిన ఆ స్థితి, ఐడెంటిటీ గురించి ఆయన ఎంతో గొప్ప అనుభవం అంటే గ్రహింపు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే రాబో మహిమ ఎదుట. కాబట్టి క్రీస్తులో నేను ఒక దినం రాబోతుంది, ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ గ్రేట్ గ్లోరీ. ఆయనతో కలిసి నేను సింహాసనాసీనుడు కాబోతున్నాను, ఆయనతో కలిసి పరిపాలించబోతూ ఉంటున్నాను, ఆయన మహిమ నేను పొందబోతూ ఉంటున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు క్రీస్తులో పొందినటువంటి స్థితి. ఈ యొక్క క్రీస్తులో ఆయన కలిగిన ఈ ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే ఆయన తలంచినాడో,
ఎప్పుడైతే దాని గురించిన గ్రహింపు కలిగి ఉన్నాడో ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటి కాలం శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో, ఈ శ్రమలు ఎంతో చులకనగా ఆయన కనబడుతూ వచ్చినాయి, ఎంతో సామాన్యమైనవిగా కనబడుతూ వచ్చినాయి, అవి ఏమాత్రము దృష్టిని అంటే వాటి మీద కేంద్రీకరించవలసిన అవసరం లేదనిపించింది. తద్వారా ఆయనకి ఏం కలిగిందంటే తన హృదయం ఎంతో సంతోషముతో ఆనందముతో నింపబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, అలాగే శిష్యులు కూడా అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తే వారిని సభ దగ్గర తీసుకొచ్చారు, కొట్టారు, సువార్త ప్రకటించద్దన్నారు. వారి సభ నుంచి వెళ్ళిపోతూ ఎంతో ఆనందముతో వారు వెళ్ళినారంట. ఏడ్చుకుంటూ దిగులు చింతతో కాదు వారు వెళ్ళింది, ఆనందముతో వెళ్ళారు. ఎందుకో తెలుసా? మేము క్రీస్తులో ఇలాంటి శ్రమ అనుభవించవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి వారు క్రీస్తుతో ఐక్యపరుచుకున్నారు, క్రీస్తులో వారు పొందిన స్థితిని గురించి ఆలోచించారు. ఆ కారణం చేత వారి హృదయం ఎంతో సంతోషముతో నింపబడింది. కాబట్టి ప్రియమైన సోదరి ఈ దినాలలో కూడా అనేక మంది క్రైస్తవులు చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న కష్టాలకి ఎంతో కృంగిపోతూ, వారు ఎంతగానో దిగులు పడుతూ, వారు ఎంతగానో కృంగిపోయిన వారుగా కనపడుతుంటున్నారు, ఎంతో డిస్కరేజ్ అయిపోతూ ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు ఇంకా క్రీస్తులో వారు పొందిన ఈ ఉన్నతమైన స్థితిని గ్రహించని వారుగా ఉంటున్నారు. కాబట్టి అందుకనే వారు చిన్నవాటికే దేవునికి అసలు క్రైస్తవులుగా ఎందుకయ్యామో అనేటువంటి ఆలోచనలతో వారు నింపబడుతూ ఉంటున్నారు. తద్వారా దేవుని నామానికి ఘనత కొరకై బలవంతులుగా జీవించలేకపోతున్నారు. కాబట్టి దేవుని నామానికి అవమానంగానే తీసుకొచ్చేవారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, క్రీస్తులో నువ్వు పొందిన స్థితి ఎంత ఉన్నతమైనదో దాని యొక్క ఔన్నత్యం ఎంతో గ్రహించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. తద్వారా ఈ లోకంలో వచ్చే శ్రమలు కానీ, కష్టాలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, ఇవన్నీ అవి ఏమాత్రము దాని ఎదుట నిలువనేరవు. కాబట్టి అప్పుడు నిజంగా నువ్వు ఎంతో సంతోషముతో ఆనందంతో యాత్రా జీవితాన్ని కొనసాగించగలవు. తర్వాత మూడవదిగా, కాబట్టి చూడండి, క్రీస్తులో నేను పొందిన ఆ పొజిషన్, ఐడెంటిటీ మన జీవితంలో మీద ఉండేటువంటి మరొక ఇంపాక్ట్ ఏంటో తెలుసా? ఇట్ విల్ మేక్ యూ ఎ థ్యాంక్ఫుల్ పర్సన్. కాబట్టి నీకు ఒక కృతజ్ఞత జీవితాన్ని అది ఎల్లప్పుడూ ఇచ్చేదిగా ఉంటూ ఉన్నది. ప్రియమైన సోదరి సోదరుడా, క్రీస్తులో నువ్వు పొందిన స్థితిని నువ్వు ధ్యానిస్తూ, ఆలోచించు, దాన్ని గ్రహించు, ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో కలిగేటువంటి ఒక గొప్ప మార్పు ఏంటో తెలుసా? యూ విల్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి ఎంతో కృతజ్ఞుడుగా ఉంటావు. కాబట్టి హృదయాంతరంగంలో నుంచి ఎంతో గొప్ప కృతజ్ఞత నీకు అది బయలుపడేదిగా ఉంచి ఉన్నది. కాబట్టి అనేక సార్లు ప్రభువును స్తుతించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అనేక సార్లు కారణం ఏంటి అంటే మనం ఇంకా మన జీవితంలో ప్రభువు చేసిన మేలులను గ్రహించలేకపోతున్నాం. క్రీస్తులో నిన్న ఆయన ఎంత ఉన్నత స్థితిలో ఉంచినాడో గ్రహించలేకపోవడం వలన ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసినంతగా మనం చెల్లించలేకపోతున్నాం. కృతజ్ఞత జీవితం అనేది మనలో కనబడడం లేదు. కాబట్టి మీరు ఇశ్రాయేలీల జీవితాలు మీరు ఒకసారి గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు కృతజ్ఞులుగా వారు జీవించలేదు కనుక ఎల్లప్పుడూ దేవుని మాటలకు విరోధంగా వారు జీవిస్తూ వచ్చినారు. దేవుని మార్గం నుంచి వారు తప్పిపోతూ వచ్చినారు. వారు వ్యర్థమైన వాటి కొరకై ప్రాకులాడుతూ వచ్చినారు. ఎందుకంటే దేవుడు చేసిన ఆ మేలును వారు గ్రహించలేదు, వెంటనే మర్చిపోతూ వచ్చినారు. వారు దేవుడు ఎంత గొప్ప విడుదల వారికి ఇచ్చారో, ఎంత ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచినాడో, ఎంత ఐశ్వర్యకరమైన స్థితిలోనికి వారిని తీసుకొని వచ్చినారో వారు గ్రహించలేదు. అందుకనే వారు దేవునికి దూరం అయిపోతూ వచ్చినారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, మూడవదిగా నీ జీవితంలో నిజమైన కృతజ్ఞత దేవుని ఎడల కలగాలి అంటే దేవుడు క్రీస్తులో నీకు అనుగ్రహించిన ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితి ఏంటో నువ్వు ధ్యానించాలి, గ్రహించాలి. ఎంతగా గ్రహిస్తావో అంతగా కృతజ్ఞుడవుగా నువ్వు జీవించగలవు. ఎందుకంటే చూడండి, కృతజ్ఞత జీవితమే నిజంగా మనకెంతో గొప్ప సాటిస్ఫాక్షన్ మనకు కలగజేస్తుంది. హృదయంలో ఎంతో సంతృప్తినిచ్చేదిగా ఉంచి ఉన్నది. కాబట్టి అనేక మార్లు ఎందుకు క్రైస్తవులు డిస్కరేజ్ అయిపోతున్నారు? ఎందుకు అసంతృప్తితో జీవిస్తూ ఉంటున్నారు? ఎందుకు ఈ క్రైస్తవ మార్గం ఇంతేలే, ఏం లాభం లేదులే అని ఎందుకు వారు కృంగిపోయిన ముఖాలతో కనబడుతూ ఉంటున్నారు? క్రీస్తు కొరకై ఉద్యోగం కలిగిన వారే సంతోషముతో ఎందుకు వారు ముందుకు సాగడం లేదంటే నిజంగా
క్రీస్తులో వారు పొందిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని గ్రహించడం లేదు. చాలా నేను అనేక మార్లు చెప్తూ వచ్చినాను. కీర్తన 73లో కీర్తన గ్రంథకారుడు ఇలాగ అంటున్నాడు. ఆయన ఏం చేశాడంటే దేవునిలో అతను పొందిన ఉన్నతమైన స్థితిని గ్రహించక తన చుట్టూ ఉన్న వారి వైపు చూడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టాడో తన స్థితి కంటే వారి స్థితి బాగా కనపడింది ఆయనకు. ఆయన అనుకుంటున్నాడు, చివరికి ఏమన్నాడంటే నేను దేవుణ్ణి వెంబడించడమే వ్యర్థము అని అనుకుంటూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ధ్యానిస్తూ వచ్చినాడో వారి స్థితి ఎంత అపాయకరమైనదో, వారి స్థితి ఎంత తాత్కాలికమైనదో, వారెంత నశించిపోయేటువంటి వారుగా ఉంటున్నారో, తన స్థితి ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైనదో గ్రహించున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి, ఒక్క మాట చెప్తాం. కీర్తన 73లో 25 కీర్తన 73 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే దేవునిలో తాను పొందిన స్థితి ఎలాంటిదో, దేవునిలో ఆయన యొక్క ఐడెంటిటీ ఎలాంటిదో, దేవునిలో అతను పొందిన ఆశీర్వాదం ఎలాంటిదో ఎప్పుడైతే గ్రంథకర్త గ్రహించినాడో అప్పుడు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తనలో ఉన్న అసంతృప్తి అంతా పారిపోయింది, డిస్కరేజ్మెంట్ అంతా పోయింది, తనలో ఉన్నటువంటి వ్యసనం అంతా పోయింది, తనలో ఎంతో గొప్ప సంతృప్తి నింపబడినదిగా ఉంటున్నది. ఎప్పుడైతే ఆ సంతృప్తితో నింపబడ్డాడో ఆయన అంటున్నాడు, నీవు నాకుండగా లోకంలో ఏది కూడా అక్కర్లేదు. కాబట్టి ప్రియమైన సోదరి ఇలాంటి సాటిస్ఫాక్షన్ కేవలము నువ్వు క్రీస్తులో పొందిన ఆ స్థితిని నువ్వు ధ్యానించడం ద్వారా మాత్రమే నీకు దొరికేదిగా ఉంటున్నది. అందుకని పాట పాడుతూ ఉంటారు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. కాబట్టి నీ దేవుడిని జీవితంలో చేసిన ఆ బ్లెస్సింగ్స్ గురించి ధ్యానించు, ఆలోచించు. దేవుడికి ఎటువంటి స్థితిని ఇచ్చినాడు, ఎటువంటి ఔన్నత్యాన్ని అనుగ్రహించినాడో ధ్యానిస్తే నిజంగా సంతృప్తి, ఆ సంతృప్తిలో నుంచి ఎంతో గొప్ప కృతజ్ఞత నీలో నుంచి బయలుదేరేదిగా ఉంటున్నది. అంతేకాదు ఈ యొక్క కృతజ్ఞత ఎంతో గొప్ప శక్తిని కూడా నీకు అనుగ్రహించేదిగా ఉంటున్నది. దేవుని కొరకై జీవించడానికి, పాటుపడడానికి నీకెంతో గొప్ప శక్తిని కూడా అది అనుగ్రహించేదిగా ఉంటున్నది. ఈ కృతజ్ఞతలో నుంచి నిజమైన విధేయత కూడా వచ్చేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి కృతజ్ఞులమై విధేయత చూపడం అనేది నిజంగా దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి పని. అబ్రాహామునకు దగ్గరికి ప్రభు వచ్చినాడు, నీకు ఒక కుమారుడు ఆ ఇస్సాకును బలి అర్పించమని ఆయన ఆజ్ఞాపించినాడు. అబ్రహాం ఎంతో కృతజ్ఞుడై ఆయన నాకు దేవుడిచ్చినాడని చెప్పేసి తిరిగి ఇస్సాకును దేవుని కొరకు అర్పించడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. కాబట్టి యోబు కూడా ఆయన కుమారులు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, అంత సమస్తము నశించిపోయినది, ఆయన శరీరము కూడా ఆరోగ్యం కూడా పాడైపోయింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా, అది దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఈ మాటలు ఎలాగొచ్చాయంటే వారిలో ఉన్నటువంటి దేవుని కలిగిన కృతజ్ఞతాభావము, దేవుడు ఎటువంటి స్థితిలో వారిని ఉంచినాడో వారు గ్రహిస్తూ వచ్చినారు కనుక వారు దేవుని అంతా కృతజ్ఞులై జీవించినారు. తద్వారా సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు, విధేయత చూపడానికి సిద్ధపడ్డారు, దేవుని కొరకే పాటుపడడానికి కూడా వారు సిద్ధపడుతూ వచ్చినారు. కాబట్టి నీ జీవితంలో ఈ గ్రహింపు, క్రీస్తులోనూ కలిగిన గ్రహింపు ఎంత ప్రభావం చూపించేదిగా ఉన్నదో గ్రహించాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. కాబట్టి మొట్టమొదటిగా అది నీ యాత్ర జీవితంలో ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేది మాత్రమే కాదు, ఎంతో నిన్ను ఆనందంతో నింపడం మాత్రమే కాదు, నేను కృతజ్ఞునిగా చేసి దేవుని కొరకే పాటుపడవానిగా నేను చేసేదిగా ఉంటున్నాను. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే క్రీస్తులో నీవు నేను పొందినటువంటి స్థితి మనం గ్రహించగలిగితే అవర్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయేదిగా ఉంటున్నది. అంటే మన బిహేవియర్, మన తలంపులు, మన యొక్క ఆశలు సమస్తము మారిపోయేవిగా ఉంటాయి. అండ్ అవర్ డిజైర్స్ విల్ చేంజ్, అవర్ ఫోకస్ విల్ చేంజ్, మన గోల్స్, టార్గెట్స్ మారిపోతాయి. కాబట్టి ప్రియమైన సోదరి ఈ లోకంలో దేవుని కొరకై ప్రాకులాడుతూ పోదు కూడా మారిపోయేదిగా ఉంటున్నది. యాత్ర జీవితంలో మనం చూసినట్లయితే చూడండి, ఒక ఉదాహరణ చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయము, 21, 22, 23 వచనాలు మనం చదువుతాం. జెనసిస్ చాప్టర్ 14, 21, 22, 23. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకుని అబ్రహాముతో చెప్పగా, అబ్రహామును
ధనవంతునిగా చేసిన చెప్పకూడనట్లు ఒక నూలు పోకైన చెప్పుల వారైన నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశం నాకు భూమికి నీ సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడు నాయన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఇక్కడ సొదొమ రాజును జయించినాడు. కాబట్టి సొదొమ రాజు యొక్క ఆస్తి అంతటిని సంపాదించినాడు. రాజులను జయించి అబ్రహాం వస్తూ ఉంటున్నాడు. అప్పుడు మెల్కీసెదెకు ఆయనకు పాత్ర అందించినాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడని చెప్పాడు. తర్వాత సొదొమ రాజు వచ్చి మనుషులు నాకు ఇచ్చేసి ఆస్తిని తీసుకోమన్నాడు. కానీ అబ్రహాం ఏమన్నాడు తెలుసా? మీ ఆస్తిలో నాకు చిల్లిగా ఒకడు చెప్పులు వారు కూడా నాకు అవసరం లేదని దాన్ని రిజెక్ట్ చేశాడు. కాబట్టి ఇలాగ రిజెక్ట్ చేయడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి? ఎందుకని అబ్రహాము ఈ ఆస్తి అంతటిని తీసుకొనలేదు అంటే అబ్రహాముకు తెలుసు దేవుడు ఆయన్ను ఆశీర్వదించినాడు. కాబట్టి వాగ్దానం ఇచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు అంటే ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు ముందుగానే అబ్రహామును దీవించినాడు. కాబట్టి అబ్రహాము దేవునిలో తాను పొందిన స్థితి ఏంటో గ్రహించినాడు. అందుకనే ఈ తుచ్చమైన నశించిపోయేటువంటి పాపిష్టమైనటువంటి సొదొమ రాజు యొక్క ఆ ధనాన్ని ఆయన ఏమాత్రం ముట్టుకొనలేదు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, మనం గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? నీ క్రీస్తులో నువ్వు కనుక పొందిన ఆ స్థితిని నువ్వు గ్రహిస్తే ఈ లోకరీతిగా ఉండే వ్యర్థమైన వాటిని నువ్వు ముట్టుకున్నావు. అసలు వాటి వెంబడి నువ్వు పరిగెత్తావు, వాటి కొరకై ప్రాకులాడవు. కానీ అనేక మంది విశ్వాసులు దినాల్లో మనం చూసినట్లయితే ఈ లోకరీతిగా తాత్కాలికమైనటువంటి ధనం కొరకు, పదవుల కొరకు, ఆస్తుల అంతస్తుల కొరకు ఎంతగానో ప్రాకులాడుతూ ఉంటున్నారు. వారు దేవుని వాక్య విషయంలో రాజీ పడిపోతున్నారు. పూర్తిగా దేవుని మార్గం నుంచి కూడా తప్పిపోయి వీటిని కొరకు పరిగెత్తుతూ ఉంటున్నారు. కారణం ఏంటి అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ సార్ట్ ఆఫ్ గ్రేట్ అంటే పొజిషన్, ఐడెంటిటీ దే హ్యావ్ రిసీవ్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఇదివరకు వారు పొందిన స్థితి ఎంత గొప్పదో, ఎంత ఔన్నత్యమైనదో, ఎంత ఆశీర్వాదకరమైనదో వారు ఇంకా గ్రహించడం లేదు. వారు గనక వారు పొందిన స్థితి ఎంత గొప్పదో గ్రహించినట్లయితే ఈ విధంగా ఈ వ్యర్థమైన వాటి కొరకై వారు ప్రాకులాడనే ప్రాకులు. నేను చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఒక రాజు ఉన్నాడంట. ఆయన ఏం చేశారంటే అలా వెళ్తున్నప్పుడు వారి ఊర్లో ఉండేటువంటి రాజ్యంలో ఒక ఆమె అడుక్కున్నామైందంట. ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను తీసుకెళ్ళి ప్యాలెస్లో పెట్టాడు, రాజభవనంలో పెట్టాడు. కానీ ఈమె రాజభవనంలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి దినము ఆమె ఈ భోజనాన్ని తీసుకెళ్ళి అక్కడక్కడ గూళ్ళలో పెట్టేదంట. గూళ్ళలో పెట్టి అక్కడి నుంచి తీసుకొని తినేదంట. కాబట్టి చూడండి, ఇంత పెద్ద ప్యాలెస్లో ఎంతో పెద్ద డైనింగ్ టేబుల్, భోజన బల్ల ఉంది, అనేకమైన భోజనాలు ఉన్నాయి, అనేక రకాలైన భోజనాలు ఉన్నాయి. కానీ ఆమె ఇంకా ఏం చేస్తుంది? తన పాత జీవితం అంటే అడుక్కునేటువంటి జీవితం అదే జీవిస్తూనే ఉంది. కాబట్టి ఎందుకని అలా ఉంది అంటే షీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఆమె గ్రహింపు లేదు. ఆమె పొందిన ఉన్నతమైన స్థితి ఏంటో ఆమె గ్రహించలేదు. అందుకనే తిరిగి ఆ వ్యర్థమైన జీవితం కొరకే వెళ్తూ ఉంటున్నాడు, అవమానకరమైన వాటి కొరకే ప్రాకులాడుతుంది. కాబట్టి ఇదే విధంగా అనేక మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఈ దినాలలో ప్రాకులాడుతూ ఉంటున్నారు. ఎందుకని తుచ్చమైన వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటున్నారు. చిన్న చిన్న పొజిషన్ల కొరకు భయంకరమైన అసాధారణ పరిస్థితులు ఎందుకు తీసుకుని వస్తున్నారు? ఎందుకని వ్యర్థమైన మార్గాలు, దేవుని వాక్యం రాజీ పడిపోతున్నారు? ఎందుకు వారి మనస్సులు మారడం లేదు? కారణం ఏంటి అంటే ఎందుకు ఇటువంటి వాటిని ఆశిస్తూ ఉంటున్నారంటే వారు గ్రహింపు లేని వారు. ఏం గ్రహింపు లేదంటే క్రీస్తులో వారు పొందిన ఉన్నతమైన స్థితి, ఎంతో ఆశీర్వాదకరమైన స్థితి, దేవుని బిడ్డలుగా, రాజ్య వారసులుగా ఏర్పరచబడిన వారుగా ఉంటున్నారు. పరలోక రాజ్యం మహిమ వైభవమునకు వారు పాత్రలుగా చేయబడినారు. తేజవాసులకు స్వాస్థ్యాన్ని వారు పొందబోతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డారు. బంగారు వీధులలో తిరగబోతూ ఉంటున్నారు. వారి కొరకై దేవుడు ప్యాలెస్లు కడుతుంటున్నారు. ఇవన్నీ వారికి అర్థం కావడం లేదు. అందుకని ఈ గ్రహింపు వారిలో లేదు కనుక ఈ లోకంలో వ్యర్థమైన వాటి కొరకు ఇంకనూ వారు ప్రాకులాడుతూనే ఉంటారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ క్రీస్తులోనూ పొందిన ఆశీర్వాదకరమైన స్థితి ఎంత గొప్పదోనో గ్రహించగలిగితే
నీ కోరికలు మారిపోతాయి. ఈ లోకరీతిగా ఎటువంటి కోరుకోవాలను మారిపోతాయి. నీ ఆలోచన విధానం మారిపోతుంది. నీ గోల్స్, నీ గమ్యాలు మారిపోతాయి. నీ టార్గెట్స్ మారిపోతాయి. నీ యాటిట్యూడ్ మారిపోతుంది. కాబట్టి ఇవన్నీ మారిపోయి దేవునికి ప్రీతికరమైనవి నువ్వు ఎల్లప్పుడూ వెంబడించి పరిగెత్తి వాటిని పట్టుకోవడానికి ప్రాకులాడేవాడినిగా నేను చేస్తాను. కాబట్టి నీ జీవితంలో ఇటువంటి మార్పు కావాలంటే, నీ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవాలంటే అండర్స్టాండ్ హౌ గ్రేట్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, హౌ గ్రేట్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వు కలిగిన స్థానం ఎంత గొప్పదో గ్రహించాలని ప్రభు పేరట కోరుతున్నాను. తర్వాత 5వది చివరిగా మనం చూసినట్లయితే, ఈ క్రీస్తులో నేను పొందినటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని మనం గ్రహించినట్లయితే మనకేం కలుగుతుందంటే, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దిస్ ఇయర్. మన ఈ భూమి మీద మన మీద ఉంచబడిన బాధ్యత ఏంటో కూడా మనము గ్రహించగలము. అందుకని అపోస్తలుడైన పౌలు ఇలాగంటున్నాడు. చూడండి, 2వ దశలోని రాసిన పత్రిక, క్షమించండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం 17-18 వచనాలు అందరం కలిసి చదువుతాం. 2 కొరింథీ 4:17-18. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము అదృశ్యమైన వాటిని, అంటే క్రీస్తులో వారు పొందిన ఆ స్థితి, ఆ మహిమ ఎంతో వారు ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటున్నారు. దాని మీదనే మనసు పెట్టి ఉన్నారు, దాన్నే చూస్తూ ఉంటున్నారు. పైన వాటినే వారు వెదకుతూ ఉంటున్నారు. గనక పౌలు అంటున్నాడు, నిత్యమైన మహిమ, నిత్యమైన మహిమ భారం కలగజేస్తున్నారు. కాబట్టి వారి హృదయ భారం అధికమవుతూ ఉంటున్నది. అంటే రెస్పాన్సిబిలిటీ వారు అధికంగా ఫీల్ అవుతూ వస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా సోదరి బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే, చూడండి, 1 దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు అందరం కలిసి చదువుదాం. 1 దశలోని చాప్టర్ 2 verse 11 and 12. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటే మనకి మీకు తెలియను. కాబట్టి మనం ఎటువంటి పిలుపుతో మనం పిలువబడ్డాం? పరలోక పిలుపుతో మనం పిలువబడ్డాం. కాబట్టి మన పొజిషన్ క్రీస్తులో ఏమైనదో మనం గ్రహించగలిగితే ఈ పిలుపుకు, ఈ స్థానానికి తగినట్లుగా మనము నడుచుకునే వారముగా మనం ఉండగలం. కాబట్టి నీ పిలుపు ఏంటో నువ్వు గ్రహించకుండా, నీ స్థానం ఏంటో నువ్వు గ్రహించకపోతే, యూ విల్ నాట్ బిహేవ్ అకార్డింగ్ టు దట్. యూ విల్ నాట్ డూ యూ కెనాట్ ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ. చూడండి, ఉదాహరణకు మనకు అనేక మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. మనము చిన్న జాబ్లో ఉంటాం, క్లర్క్ నుంచి నెక్స్ట్ పొజిషన్ వస్తాం, తర్వాత ఆఫీసర్గా అవుతాం, ఇంకా మన పొజిషన్లన్నీ మారిపోతూ ఉంటాయి. అసిస్టెంట్స్ అవుతారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ అవుతారు, హెచ్ఓడీస్ అవుతారు, తర్వాత ఇలాగ రెక్టర్స్, వీసీస్, ఇలా మారిపోతూ ఉంటాయి పొజిషన్. మన పొజిషన్ మారే కొద్దీ ఏమవుతుంటుందంటే మన ఫుల్ఫిల్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ మనం గుర్తించగలం? ఎప్పుడైతే నా పొజిషన్ ఏంటో నేను గ్రహించినప్పుడు ఐ విల్ నో వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నా యొక్క బాధ్యత ఏంటో నేను గ్రహించగలను. ఒకవేళ నేను పదవులు మారిపోతూ ఉన్నాను, కానీ నేను కనుక నా పొజిషన్ నేను గ్రహించని వాడరుగా ఉన్నట్లయితే నా రెస్పాన్సిబిలిటీస్ నేను ఏమాత్రము ఫుల్ఫిల్ చేయలేను. కాబట్టి క్రీస్తులో కూడా నీ యొక్క స్థానమును గుర్తించగలిగినప్పుడే నీ మీద బాధ్యతలను గుర్తించగలవు. కాబట్టి క్రీస్తు కొరకు ఏర్పరచబడిన వ్యక్తివి, క్రీస్తు కుమారుడుగా, కుమార్తెగా చేయబడ్డా, ఆయన కొరకు ముద్రించబడిన వ్యక్తివి. పౌలు అంటున్నాడు, నేను ఒక దినం మహిమను పొందబోతున్నాను, గొప్ప బహుమానం నా కొరకై సిద్ధపరచబడుతూ ఉంటున్నది. కాబట్టి మహిమ భారం నాలో ఇంకా అధికమవుతూ ఉంటున్నది అంటున్నాడు. కాబట్టి తండ్రి ఎలాంటి భారం కలిగి ఉన్నాడు, కుమారుడు అదే భారం కలిగిన వాడుగా ఉండాలి. కాబట్టి తండ్రి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు, కుమారుడు అదే రెస్పాన్సిబిలిటీ కలిగిన వాడుగా ఉండాలి.
కాబట్టి ఎప్పుడైతే పౌలు ఈ క్రీస్తులో తాను పొందిన స్థితిని గ్రహించినాడో, ఆ క్రీస్తులో ఎలాంటి భారం కలిగిన వాడుగా ఉంటున్నాడు, అదే భారం పౌలులో కూడా మనము చూడవచ్చు. అందుకని ఆయన అన్నాడు 1 కొరింథీ 11:1, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి పౌలు ఇలాంటి గొప్ప అంటే తన మీద ఉన్న బాధ్యతను గుర్తించి ఆ బాధ్యత కొరకై ఎంతో ప్రయాసతో పాటుపడడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈ రికగ్నైజ్ హిస్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో తాను పొందిన స్థితి, తాను క్రీస్తులో పొందిన స్థానాన్ని పౌలు గుర్తించగలుగుతూ వచ్చినాడు. కాబట్టి నీ జీవితంలో కూడా లోకంలో నీ మీద ఉన్న బాధ్యత ఏంటో నువ్వు గ్రహించాలి అంటే, క్రీస్తులో నువ్వు పొందిన ఆ ఉన్నతమైన స్థితిని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే ఆ స్థితిని నువ్వు గ్రహిస్తావో తదనుగుణంగా నువ్వు జీవించి నీ పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించేవాడుగా నువ్వు ఉండగలవు. కాబట్టి నీ పొజిషన్ గుర్తించకపోతే ఏమవుతుందంటే తదనుగుణంగా నువ్వు జీవించలేవు. కాబట్టి ప్రియమైన సోదరి ఈ విషయంలో మనం జాగ్రత్త పడతాం. కాబట్టి ఈ 5 ఇంపాక్ట్ ఇట్ హాస్ గాట్ ఆన్ అవర్ లైఫ్. మనకి కాబట్టి 5 విధాలుగా మన మీద ఈ క్రీస్తులో నీవు నేను పొందిన స్థితి, ఆ జ్ఞానం, ఆ గ్రహింపు మన జీవితంలో మీద కలిగేదిగా ఉంటున్నది. కాబట్టి క్రీస్తులో నువ్వు పొందిన స్థితిని నువ్వు గ్రహించగలిగితే తద్వారా కలిగేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే విల్ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్. రెండవదిగా కలిగేటువంటి గొప్ప ధన్యత ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందముతో ప్రభువును సేవించగలవు. మూడవదిగా ఎల్లప్పుడూ కృతజ్ఞతా జీవితం జీవించగలవు. నాలుగవదిగా నీ జీవితం, నీ లైఫ్ స్టైలే మారిపోతాయి, నీ కోరికలు, నీ తలంపులు మారిపోతాయి. ఐదవదిగా నీ బాధ్యత ఏంటో నువ్వు గుర్తించి దాని తదనుగుణంగా ప్రవర్తించగలవు. కాబట్టి ప్రియమైన సోదరి ఒకవేళ క్రీస్తులో నీవు నేను పొందిన స్థితి నువ్వు గ్రహించకపోతే ఈ 5 ప్రభావం నీ మీద ఏమాత్రము ఉండదు. కాబట్టి ఈ లోకయాత్ర జీవితంలో ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉండదు. యాత్రా జీవితంలో నిజమైన ఆనందం ఉండదు. ఆ యాత్రా జీవితంలో కృతజ్ఞత జీవితం నీలో ఉండదు. కాబట్టి నీ కోరికలు, నీ తలంపులు వ్యర్థమైన, తాత్కాలికమైన, తుచ్చమైన వాటి మీద ఉంటాయి. కాబట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారు ఉంటారు. నీ బాధ్యత ఎంతో నువ్వు నెరవేర్చలేవు, నీ పిలుపు తగినట్లుగా నువ్వు నడుచుకోలేవు. కాబట్టి ప్రభువులో నువ్వు పొందిన స్థితి ఏంటి అనేది నువ్వు గ్రహించాలి. కాబట్టి ఆయనని ఏర్పరచుకొని తన కుమారునిగా చేసుకున్నాడు, నిన్ను ముద్రించినాడు, నీతిమంతునిగా తీర్చినాడు, పరలోక రాజ్య వారసునిగా చేసి తన మహిమతో ఆయన మహిమను పంచుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఇంత గొప్ప ఉన్నతకరమైన స్థితిని నీకు అనుగ్రహించున్నాడు. ఇది గ్రహించున్నావా? గ్రహించకపోతే ఈ దినమే ఆ ఉన్నతమైన స్థితిని గ్రహించడానికి తీర్మానించుకున్నాను. ప్రభువా, ఈ గ్రహింపు లేక అనేక మారులు నేను ధైర్యంతో ముందుకు సాగే బదులు ఎంతో కృంగిపోయిన వాడనిగా ఉంటున్నాను. నేను ఆనందించే బదులు నేను ఆనందంతో దుఃఖముతో నేను మునిగిపోయిన వాడనిగా ఉంటున్నాను. కృతజ్ఞుడై నీ కొరకు నీకు విధేయత చూపే బదులు అనేక మారులు నీకు విరోధంగా ప్రవర్తించిన వాడు. కాబట్టి ఈ లోకంలో వ్యర్థమైన వాటిని ప్రేమించుతూ ఈ తాత్కాలికమైన తుచ్చమైన వాటి కొరకు నేను ప్రాకులాడుతూ ఉంటున్నాను. నా బాధ్యత ఏంటో నేను గుర్తించక ప్రవర్తిస్తూ ఉంటున్నాను. నా జీవితాన్ని వ్యర్థపరుస్తూ ఉంటున్నాను. దయతో క్షమించండి ప్రభువా. క్రీస్తులో నేను పొందిన స్థితిని గ్రహించి ఆ గ్రహింపు నా జీవితం మీద ప్రభావాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి సహాయపడమని తీర్మానించుకొని మనం బలలో